హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. చూడండి, పై బిల్డింగ్ మీదకి అయితే దుమ్ముదులతానికి వచ్చేసాను. వినాయక చవితి కదా, అందుకని నీట్గా చేసుకోవాలి కదండి. స్టార్టింగ్ అయితే చేసేసాను. దుమ్ముదులతానికి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. చూడండి, సీట్లు చేట అయితే తెచ్చేసాను. ఈ రాళ్ళన్నీ కూడా బట్టలు ఆరేస్తామండి. అట్లా పెట్టుకుంటూ ఉంటాము. చీరలు కదిని గిన్నె పెడతాం కదా, ఈ రాళ్ళన్నీ ఒకరికి చేసేస్తానండి. అన్నీ కూడా నీట్గా తుడిచేసుకోవాలి కదా. ఇలా అన్నీ క్లీన్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, రాళ్ళన్నీ కూడా శుభ్రంగా నీట్గా తీసేసానండి. అన్నీ కూడా ఇప్పుడైతే నీట్గా దులిపేసుకుంటామండి. మన పనులు మనమే చేసుకోవాలండి. బీపీ షుగర్లు అది ఉండవు. ఇలా అవుతాయి. బుక్స్ ఇలా నీట్గా తీసేసుకోవాలి. ఇలా అయితే నీట్గా తుడిచేసుకోవాలండి. అంతా కూడా అయితే అంతా కూడా సరిపోయాలి. ఇది నాకు కట్టేసింది అనుకుంటున్నారా? వర్షాలు అవుతుంది, నాసుక కట్టేసింది. ఫుల్ వర్షాలండి, అందుకని నాసుక కట్టున్నాయి. ఇలా ఆకులు అయితే అన్నీ క్లీన్ చేసుకోవాలి. బియ్యం పైన అవుతాయి. ఇలా నీట్గా పోగొత్తి పెట్టేసుకోవాలండి. నీట్గా ఎక్కడక్కడ పెట్టేసుకోవాలి. అలా అయితే సులువుగా అయిపోతుంది దుమ్ముదులకు. చూడండి, చాట్ అయితే తీసుకున్నాం కదా, ఇలా అయితే పెట్టేసుకోవాలండి. హైట్లో ఉన్నాం కదా, అత్తమాను పెరగలేం కదా, చాలా చెత్త ఉంటుంది. అందుకని కిందకి మన ప్లేస్లోకి పోసుకోవాలండి. ఇలా అయితే నెక్స్ట్ కిందకి వెళ్ళాక కింద దులుపుతాం కదా, అప్పుడైతే అంతా క్లీన్గా శుభ్రం చేసేసుకోవాలి. మొత్తం అయితే క్లీన్ చేసుకున్నామండి. చూడండి ఫ్రెండ్స్, నీట్గా అవుతాయి. అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాం కదా. చూడండి, బీపీ షుగర్ అది ఉండదండి. మన పనులు మనమే చేసుకోవాలి. ఇలా అవుతే నీట్గా తుడిచేసుకున్నాం కదా. ఇప్పుడైతే రేకుల పైకి వెళ్ళిపోదామండి. ఎండ తగలకుండా పందిరేసారండి. ఇదంతా మామిడి చెట్టు. చూడండి, ఆకులతో రాలివి గోళ్ళతో తీపేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అయితే నీట్గా దిలిపేసుకోవాలండి. అంతా కూడా రేకుల పైన కూడా క్లీన్గా తుడిచేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కిందకి తిరిగిపోయాము. తీసుకోవాలండి. ఏమంటే కూడా ఏముండదు కదా. వినాయక చవితి కదండి, అందుకని క్లీనింగ్లో చాలా క్లీనింగ్ అండి. క్లీన్ చేసుకోవాలి. పోతే క్లీన్ చేసేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. అన్నీ కూడా కిందకి మళ్ళీ కింద తుడుచుకుంటాం కదా. చూడండి ఫ్రెండ్స్, హాల్ క్లీనింగ్ అయితే చేసేస్తున్నాను. నీట్గా అవుతాయి. ఇలా అవుతాయి. మెత్తని చీపురుతో అవుతాయి తుడుచుకోండి. మరుగు చీపురుతో అవుతాయి మనకి పెచ్చులు అది ఊడిపోతాయండి. స్మూత్గా ఉండాలి చీపురు అయితే. బూజులు అవుతాయి ఎక్కడ ఉండకూడదండి. ఇలా అవుతాయి క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్. నీట్గా అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, దేవుడి బొమ్మలు అవుతాయి. ఇలా అవుతాయి. పాత క్లాత్ తీసుకోండి. ఇలా అవుతాయి. నీట్గా తీసేసుకోండి ఫ్రెండ్స్. వినాయక చవితి కదండి, అన్నీ నీట్గా చేసుకోవాలి కదా. నేనైతే ఇలా అయితే చేసేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, చైర్స్ అయితే ఇలా తుడిచేసుకోండి. తడి క్లాత్ పొడి క్లాత్ పెట్టుకుని తుడుచుకోవాలి ఫ్రెండ్స్. టీవీ అయితే మరీ పొడి క్లాత్తోనే తుడుచుకోవాలి ఫ్రెండ్స్. తడి క్లాత్ అయితే అస్సలు పెట్టకూడదండి.
చూడండి ఇలా అయితే తుడుచుకోవాలి, నీట్గా అవుతాయి. టీవీ అయితే ఇలా అయితే తుడుచుకోండి ఫ్రెండ్స్. సోఫా కవర్లు అయితే అన్నీ ఉతికేసుకోవాలి కదండి, అన్నీ తీసేసుకుందాం, నీట్గా కూడా ఉతికేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇది అయితే దేవుడి రూమ్ అండి, ఇది కూడా క్లీన్ చేసేసుకుందాం నీట్గా అయితే. ఇలా అయితే నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి రూమ్ అంతా. ఫ్రేమ్ అన్నీ కూడా ఇలా అయితే కిందకైతే దించేసుకోవాలండి. కిందకైతే దించుకొని ఇలా అయితే కింద పెట్టేసుకుని పొడి క్లాత్ తడి క్లాత్ పెట్టి నీట్గా తుడుచుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ ఏమి గలీజ్ ఉండకుండా తుడుచుకోవాలి. ఏమైనా పేపర్ లాగా ఉంటే మాత్రం తడి క్లాత్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా పొడి క్లాత్తోనే తుడుచుకోండి. గాజు అయితే తడి క్లాత్ పొడి క్లాత్ పెట్టి తుడుచుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బొమ్మలు అవుతాయి ఇలా ఒక్కొక్కటి తీసుకుని నీట్గా షోకేస్ అంతా క్లీన్ చేసేసి ఈ బొమ్మలన్నీ క్లీన్ చేసేసి పెట్టేసుకోవాలండి. చూడండి, ఇదైతే కవర్ ఉంది కదా, తడి క్లాత్ పొడి క్లాత్ పెట్టి తుడుచుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, తడి క్లాత్ అయిన తర్వాత పొడి క్లాత్ పెట్టి తుడుచుకోవాలి నీట్గా అయితే. ఇలా అయితే తుడిచేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, దేవుడి మందిరంలో అయితే దేవుడి రూమ్ అంటే ఇది. ఇందులో అయితే అన్ని క్లీన్ చేసేసుకున్నాం, అన్ని బొమ్మలన్నీ నీట్గా తుడిచి పెట్టేసుకున్నామండి. ఇప్పుడైతే బెడ్రూమ్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే దుమ్ము అయితే నీట్గా దులిపేసుకుందామండి. ఇవన్నీ అయితే ఇలా నీట్గా దులిపేసుకోండి ఫ్రెండ్స్. ఈ బల్బులో అయితే కొంచెం జస్ట్ ఇలా అనుకుని తర్వాత అయితే తడి క్లాత్ పెట్టి పొడి క్లాత్ పెట్టి తుడిచేసుకుందామండి. చూడండి, ఇవన్నీ కూడా గిఫ్ట్లు. ఇవన్నీ దించలేము కదండి, మగవాళ్ళు ఉంటే దించగలరు, నేనైతే దించలేనండి, పెద్ద పెద్ద బాక్సులు కదా. గిఫ్ట్లు అండి ఇవి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఇలా తుడిచేసుకుని క్లాత్ పెట్టి తుడిచేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా చేరేసుకుని ఇవన్నీ తుడిచేసుకుందామండి క్లాత్ పెట్టి. చూడండి, ఇలా అయితే అన్ని తుడిచేసుకుందాం వీలైనంత మట్టికి, దొరికినంత మట్టికి మనకి. ఇలా అయితే అన్ని తుడిచేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, సామాన్ అయితే అన్నీ ఒక్కొక్కటి తీసుకుని నీట్గా తుడిసేసుకుని పెట్టుకోవాలండి. ఇలా అయితే తీసేసుకుని ఒక్కొక్కటి దించేసుకునండి. నీట్గా తుడుచుకుని అయితే కిందకే తీసుకుని శుభ్రంగా అయితే ఇలాగైతే తుడుచుకోవాలండి. పొడి క్లాత్ అయితే తుడుచుకోవాలి. సామానం అయితే వినాయక చవితి కదండి, సంక్రాంతికి అయితే అన్ని కడిగేస్తాం మేము నీట్గా. ఇవైతే ఇలా శుభ్రంగా అన్నీ కూడా తుడిచేసుకుని పెట్టేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, సామానం బల్ల అయితే నీట్గా తుడిచేసుకున్నాం కదా. ఇవన్నీ చూపించేస్తున్నాను. ఇంకా మా అమ్మాయిలకి మా అబ్బాయిలకి పంపించేసానండి చాలా మట్టుకి. ఇంకా ఇవి ఉన్నాయి, ఇవైతే నీట్గా తుడిచేసుకుని పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఫ్యాన్ అయితే క్లీన్ చేసేసుకుందామండి. క్లాత్ పెట్టి పొడి క్లాత్ పెట్టి క్లీన్ చేసుకోవాలండి. తడి క్లాత్ అస్సలు పెట్టద్దు ఫ్రెండ్స్. ఈ సామాన్లన్నీ కూడా సంక్రాంతికి కడుగుతానండి. ఇవన్నీ కూడా ఇప్పుడైతే తుడుచుకుని పెట్టేసుకుంటా వినాయక చవితికి అయితే. చూడండి ఫ్రెండ్స్, బొమ్మలు అది ఏమన్నా ఉంటే కనుక ఈ బొమ్మలు అయితే ఇలా అయితే దులిపేసుకోవాలండి. నీట్గా అయిపోతాయి. ఇలా కొడితే దుమ్మంతా బయటకు వచ్చేస్తుందండి. మనం దులిపినా చేతితో దులిపినా ఏం చేసినా పోదు, ఇలా కొడితేనే పోతుందండి దుమ్ము అయితే. ఇలా అయితే క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే క్లీన్ చేసేసుకోవాలండి బొమ్మలు అయితే. చూడండి, బొమ్మలు అయితే ఇలా క్లీన్ చేసేస్తాను, మీకు చూపించేస్తున్నాను. ఇలాగా ఒకటి టర్కీ టవల్ ఒకటి తీసుకొని గట్టిగా కొట్టండి, అప్పుడు దుమ్ము ధూళి అన్నీ పోతుంది. ఇలా అయితే క్లీన్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, డ్రెస్సింగ్ టేబుల్ అవుతాయి ఇలా అవుతాయి నీట్గా అవుతాయి. పొడి క్లాత్ పెట్టి తుడుచుకోవాలండి. ఇలా అయితే తుడిచేసుకోవాలి ఫ్రెండ్స్. పొడి క్లాత్ పెట్టే తుడుచుకోవాలి డ్రెస్సింగ్ టేబుల్ అవుతాయి. తడి క్లాత్ అస్సలు పెట్టద్దండి డ్రెస్సింగ్ టేబుల్కి. చూడండి, ఇలా అయితే క్లీన్ చేసేది నీట్గా అవుతాయి. ఏమైనా బొమ్మలు అది ఉంటే కనుక ఇలాగైతే క్లాత్ ఎప్పి కొట్టాలండి. క్లాత్ ఎప్పి కొడితేనే దుమ్ము పోతుంది శుభ్రంగా. ఇలా అయితే నీట్గా చేసేసుకోండి ఫ్రెండ్స్. బీరువాలు అది అయితే ఇలా నీట్గా తుడిచేసుకోండి ఫ్రెండ్స్. తడి క్లాత్ అస్సలు పెట్టద్దు. గాజు సామాను అయితే నేను ఇలా పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్, ఎప్పుడు కావాలితే అప్పుడు తీసుకుంటాను. ఇవన్నీ కూడా నీట్గా దులిపేసుకుని అయితే పెట్టేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్,
చూడండి ఫ్రెండ్స్, కూలర్లో అది తడి క్లాత్ పెట్టి తుడిసేసుకుని పొడి క్లాత్ అది పెట్టి తుడుచుకోవాలండి. తడి క్లాత్తో పర్వాలేదండి, ప్లాస్టిక్కే కదా బాగా క్లీన్ అయిపోతాయి. ఇలా అయితే క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నీట్గా అయితే తుడిచేసుకోవాలి. ఇవి ఉన్నాయి కదండి, ఒక్కొక్కటి తడి క్లాత్ పొడి క్లాత్ పెట్టి తుడుచుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, కిచెన్లో అయితే ఇలా అయితే తుడిచేసుకుంటానండి నీట్గా. దుమ్ము అయితే మూలంతా పైకి అంతా అందేసుకుంటాను. చేరేసుకుని నీట్గా అయితే తుడిచేసుకుంటా. నాది లిటిల్ కిచెన్ కదండి, చిన్న కిచెన్. అదైతే చూడండి కావాల్సినవన్నీ కూడా ఇలా పెట్టేసుకుంటానండి. సామాను స్టాండ్లో అయితే గాజు కప్పులు, బౌళ్ళు అన్ని పెట్టేసుకుంటానండి. ఇలాగైతే అవసరమైన ఒకటే పెట్టుకుంటానండి నేను. చూడండి ఇవన్నీ కూడా ఉప్పుల ఐటమ్లు అండి, అన్నీ కూడా ఇవన్నీ డైలీ వాడతాను నేను. హెల్త్కి అయితే చాలా మంచిదండి. చూడండి పూల్ మకానీలు, సన్ఫ్లవర్లు, వాల్నట్స్, టిష్యూ పేపర్లు అండి, ఇవి అయితే ఇలా తీసుకుంటాను. ఇవన్నీ కూడా ఇలా వాడతానండి. ఇవన్నీ కూడా నీట్గా తుడుచుకుని పెట్టేసుకున్నాను, మీకు చూపిస్తున్నాను. ప్లేట్స్ అండి, గరిట్లు అన్నీ కూడా ఇలా తీసుకుంటాను నేను. తీసుకుని ఇలా అయితే వాడతానండి. చూడండి ఫ్రెండ్స్, వాష్రూమ్లో అయితే మాకు దూరంగా ఉన్నాయి. వాషింగ్ మిషన్ అయితే మేము వంట రూమ్లోనే పెట్టేసుకున్నామండి. ఇలా నీట్గా అయితే తుడిచేసుకోవాలండి. క్లాత్ పెట్టి, తడి క్లాత్ అయితే అస్సలు పెట్టకూడదండి వాషింగ్ మిషన్కి. దుమ్ము దులుపుకున్న తర్వాత ఇలా అయితే నీట్గా తుడిచేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే నీట్గా అయిపోవాలండి. పొడి క్లాత్ పెట్టే చూడండి ఫ్రెండ్స్, ఇలా అవుతే ఈ వాటర్ ఎలా వెళ్తాయి అని అనుకుంటున్నారా? ఇక్కడే అయితే చింక్ ఉందండి, ఈ చింక్లోకి అయితే వెళ్ళిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, నేను వాషింగ్ మిషన్కి అయితే ఇవి వాడతానండి. కంఫర్ట్ చూడండి, ఇవన్నీ వాడతాను. వాష్ చేసే గిన్నెలు వాష్ చేసేవి అన్నీ కూడా చాలా నీట్గా ఉంటున్నాయండి. మీరు కూడా ఇవే తీసుకోండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటాయండి. బట్టలు కూడా చాలా నీట్గా ఉంటాయి. గిన్నెలు కూడా చాలా శుభ్రంగా ఉంటాయండి. మీకు అయితే చూపిస్తున్నాను. ఇందులో అయితే వాటర్ కలపకండి, కలపకుండానే వాడండి గిన్నెలకు అయితే. చూడండి మీకు అయితే చూపిస్తున్నాను. మీకు నచ్చితే కనుక తీసుకోండి. ఇవి కూడా మీకు నచ్చితే కనుక తీసుకోండి. చాలా చాలా బాగుంటాయి, సూపర్గా పనిచేస్తాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే తడి క్లాత్ అయితే పెట్టకూడదండి, పొడి క్లాత్ అయితే తుడుచుకోవాలి. సిమ్లీ అవుతే చూడండి, మేమైతే ఈ కంపెనీ తీసుకున్నాము. మీకు కూడా నచ్చితే కనుక ఇదే తీసుకోండి ఫ్రెండ్స్. చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, చాలా బాగుంటుందండి. ఇవన్నీ కూడా పొడి క్లాత్ అయితే తుడుచుకోవాలండి నీట్గాని. ఈ సిమ్లీ అయితే ఇవన్నీ తీసేసి నీట్గా కడిగేసుకుని పెట్టుకోవాలండి. ఇది కూడా చూడండి ఫ్రెండ్స్, బాబా గారి ఫోటో అయితే ఉంది కదా, ఇక్కడైతే నేను మామిడి ఆకులు, పువ్వులు అన్నీ పెట్టుకుంటానండి. ప్రసాదాలు కూడా పెట్టుకుంటాను. ఇవన్నీ క్లీన్ చేస్తున్నాను కదా, అందుకని చూపిస్తున్నానండి మీకు. మీరు కూడా బాబా గారి ఫోటో వీలవుతే వంటగదిలో పెట్టుకోండి. మీరు చేసినవన్నీ కూడా బాబా గారికి పెట్టుకోవచ్చండి, చాలా మంచి జరుగుతుంది మీకు అయితే. చూడండి, నేనైతే బాబా గారి ఫోటో ఇలా అయితే పెట్టేసుకుంటా. చూడండి ఫ్రెండ్స్, మజ్జిగ కవం అయితే నేను ఇక్కడ పెట్టుకుంటానండి. చాలా మంచిదండి. మనం ఓపెనింగే మజ్జిగ కవంతో ఓపెనింగ్ చేసుకుంటాము ఇంట్లో. గృహప్రవేశం అయితే కంపల్సరీ. చూడండి, మజ్జిగ కవంతో వీలు లేని వాళ్ళు ఇలా మిషన్ అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. మజ్జిగ మిషన్ అయితే ఈ కంపెనీ అయితే చాలా బాగా పనిచేస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎన్నో సంవత్సరాలు అయిపోయిందండి. నేనైతే తీసుకుని ఒక 25 సంవత్సరాలు అయ్యి ఉంటుందండి కంపల్సరీగా. 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు అయ్యి ఉంటుంది. ఈ కంపెనీ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పటికైతే ఏమీ మనకి రాలేదు, ఏది పాడవలేదండి, పర్ఫెక్ట్గా పనిచేసేస్తుంది. ఈ రోజు అయితే క్లీనింగ్ కదండి, గత్తరగా ఉన్నాయి ఎక్కడంటే అక్కడే. చూడండి, నేను టేబుల్ మీద అయితే ఇలా అయితే పెట్టేసుకుంటానండి. గ్లాసులో అయితే ఇలా పెట్టేసుకుంటాను, స్పూన్లో అయితే ఇలా పెట్టేసుకుంటానండి. ఇడ్లీలో రైస్ అయితే ఇందులో పెట్టేసుకుంటాను, ఫ్రూట్స్ అయితే అందులో పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్. ఇలా అయితే పెట్టేసుకుంటానండి. చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రిడ్జ్ అవుతుంది ఇదండి. ఇది కూడా క్లీన్ చేసేస్తున్నాను ఈ రోజు అయితే. ఇలా చూడండి, పొడి క్లాత్ పెట్టి తుడుచుకోండి. ఫ్రిడ్జ్ కూడా ఎక్కడన్నా డాగులు ఉంటే మట్టికి తడి క్లాత్ పెట్టి కొంచెం ఏదైనా లిక్విడ్ వేసి నీట్గా మరకలది ఉంటే కనుక తుడుచుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇలా అయితే క్లీన్ చేసేసుకోండి పొడి క్లాత్ పెట్టి. ఏదైనా సరే వస్తువు మెయిన్ పొడి క్లాతేనండి, తడి క్లాత్ యూజ్ చేయకూడదు. నేనైతే చూపించేస్తున్నాను. మాది చిన్న కిచెన్ కదండి, చిన్న ఫ్రిడ్జ్ కూడా మాది కూడా. చూడండి, ఇలా అయితే తీసేసుకున్నాను. మాది లిటిల్ కిచెన్ కదా. చూడండి, మా ఫ్రిడ్జ్ అయితే ఎగ్స్ అయితే ఇలా పెట్టేస్తాను, టమాటాలు అయితే ఇలా పెట్టేసుకుంటానండి. ఎగ్స్ ఎక్కువ ఉంటే కనుక టమాటాలు తీసేస్తాను, ఇలా అయితే పెట్టేసుకుంటాను. ఇది చలికాలం కదా, కూల్ డ్రింక్లది తేలేదండి, తెచ్చుకోలేదు, హెల్త్కి మంచిది కాదు కదా.
కారాలు అయితే ఇలా పెట్టేసుకుంటానండి. జీడిపప్పులు అయితే ఇలా పెట్టేసుకుంటాను, కవర్తోనే పెట్టుకుంటాను. జీడిపప్పులు అయితే కారాలు అయితే స్టోర్ చేసేసుకుంటాను సంవత్సరానికి కదండి. ఇలాగా సూపులకి అది అయితే ఇలా తెచ్చేసుకుంటానండి. ఎప్పుడు ప్యాకెట్ అప్పుడు అయితే వేసేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే స్టోర్ చేసేసుకుంటాను అన్నీ కూడా. ఫ్రెండ్స్, నా ఫ్రిడ్జ్ అయితే చూపించేస్తున్నాను. చిన్న ఫ్రిడ్జ్ అండి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇవైతే నార్మల్ పాలండి, ఎవరైనా వచ్చినప్పుడు అది ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే జున్ను పాలండి. ఇలా అయితే స్టోర్ చేసేసుకుంటాను. నేనైతే ఎవరికన్నా కావాల్సిన ఇస్తానండి, ఎవరైనా అడిగినప్పుడు కూడా. నాకు చాలా చాలా ఇష్టం అండి జున్ను అంటే, కానీ వాతవండి, అందరికీ పడదు. చాలా బాగుంటుంది. పిల్లలు వచ్చినప్పుడు అయితే వండుతానండి. జున్ను అయితే ఇష్టంగా తింటారు. ఇలా అయితే స్టోర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. వాటర్ బాటిల్ అయితే ఇలా స్టోర్ చేసుకుంటానండి. జ్యూసులు అది పోసుకున్నాక ఉండాలి కదా, మజ్జిగ మిషన్లో మిక్సీ పిండిలది పట్టినప్పుడు ఇలా మిక్సీలో అయితే పోసుకోవాలి కదండి. ఇలా అయితే స్టోర్ చేసుకుంటాను. 2 బాటిల్ 3 బాటిల్ పెట్టుకుంటానండి. వాటర్ బాటిల్ అయితే ఇలా చిన్న చిన్నగా పెట్టుకుంటానండి నేను. మరి చిన్న ఫ్రిడ్జ్ కదా, అన్ని చిన్నగా పెట్టేసుకుంటాను. చూడండి, సింపుల్ అంటే ఇలా అయితే ఫ్రిడ్జ్ చూపిస్తున్నాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇదైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి ఫ్రెండ్స్, పరోటాలు అయితే ఇలా తెచ్చుకొని పెట్టేసుకుంటానండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు కదా, చుట్టాలు వచ్చినప్పుడు అది యూజ్ అవుతాయండి. ఫటాఫట్ దనాదన్న అయిపోతాయి. చూడండి, కుక్కర్లో వాచర్లో అయితే ఇలా పెట్టేసుకుంటాను. రైస్ అది అయిపోయాక, పప్పు ఉడికిపోయాక ఇలా పెట్టేసుకుంటానండి. వాటర్లో వేయవలసిన పని లేదండి. డీప్ కింద కూలింగ్ ఎక్కువగా ఉంటుంది కదా, ఇందులో అయితే పెట్టేసుకోవాలండి. చూడండి, ఇందులో అయితే ఏం స్టోర్ చేశానని అనుకుంటున్నారా? చూడండి, తాటి కాంట్రండి. తాటి గుజ్జు మనకి దొరకదు కదండి, సంవత్సరానికి ఒకసారి దొరుకుతుంది. అందుకని చిన్ని బాక్స్లో అయితే నేను స్టోర్ చేసుకున్నానండి. ఎప్పుడైనా అప్పాలు కావాల్సిన వేసుకోవచ్చండి. ఇలా పావుకుంటలు కావాల్సిన వేసుకోవచ్చు, రొట్టె కావాల్సినవి వేసుకోవచ్చు అండి. సింపుల్ గా వేసుకోనకంతే. ఎక్కువ జనానికి అయితే పని చేయదండి, నేను కొద్ది జనానికి అయితే అవుతుంది. ఇలా అయితే స్టోర్ చేసేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, 5వ అయితే అయిపోయింది కదా, 2వ అయితే అయిపోయిందండి. ఇప్పుడు 3వ అయితే చూపిస్తున్నాను నేను మీకు. ఇది ఏమిటి అని అనుకుంటున్నారా? కుండ పెరుగండి ఇది. ఇది కూడా చూపించేస్తాను మీకు. నేను పెరుగైతే ఎలా తోడుపెట్టుకుంటాను ఏంటని. చూడండి ఫ్రెండ్స్, చాలా బరువు ఉంటుందండి. వావ్, చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే తోడు పెట్టేసుకుంటానండి. కొండ పెరుగు హెల్త్కి అయితే చాలా మంచిదండి. కొండ పెరుగు చూడండి, పర్ఫెక్ట్గా చాలా బాగుంది కదా. ఇలా అయితే తోడు పెట్టుకుంటానండి ఫుల్గా. ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం స్టీల్ గిన్నెలో కూడా తోడు పెట్టుకుని ఇందులో కూడా పోసేసుకోవచ్చండి. కుండలో వాటర్ అంతా పీల్చేసుకుంటుంది, పెరుగు ఒకటే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకని చూపించేస్తున్నాను మీకు. ఇదైతే మూత పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే పెట్టేసుకుందామండి. ఇలా అయితే స్టోర్ చేసేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఈ కూర శనగలండి. ఇలా అయితే నానబెట్టుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా వేసేసుకుంటాను. నానబెట్టుకున్న శనగలండి, మిగిలిపోయి కదా, ఇవైతే ఇలా పెట్టేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, శనగలండి మొలక కట్టించుకుంటానండి నేను. మొలక కట్టించుకున్న శనగలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే మొలక కట్టించుకుని ఇలా స్టోర్ అయితే చేసేసుకుంటానండి. ఇలా అయితే 2-3 బాటిల్ చేసేసుకుంటాను. ఇదైతే మసాలా బాక్స్ అండి. మసాలా పేస్ట్ అయితే పెట్టుకుని పెట్టేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే కూరగాయలండి. చూడండి, క్యారెట్లు అయితే ఇలా చేసుకుంటాను నేను. ఇలా పెట్టేసుకుంటానండి కవర్లో అయితే. చూడండి, అల్లం అయితే ఇలా పెట్టేసుకుంటానండి కవర్లో అయితే. మీకు చూపించేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఫ్రూట్స్ అండి. ఫ్రూట్స్ హెల్త్కి చాలా మంచిది కదా, నేనైతే ఇలా అయితే తీసేసుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే స్టోర్ చేసుకుంటాను కవర్లో వేసేసుకుని. మీకు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, యాపిల్ అయితే ఇలా పెట్టేసుకుంటానండి. యాపిల్, డ్రాగన్ ఏమైనా ఫ్రూట్స్ ఉంటే కనుక ఇలా పెట్టేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, చిన్నదండి మాది ఫ్రిడ్జ్ అయితే. రిటైల్ కిచెన్ కదా మాది, చిన్న కిచెన్ కదా, అలాగే చిన్నగా చదివేసుకుంటాను నేను కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే స్టోర్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఫ్రూట్స్ కూడా పెట్టేసుకుందామండి. ఇలా కవర్లో పెట్టేసుకోండి ఫ్రెండ్స్, ఈజీగా పడతాయండి. ఇలా అయితే స్టోర్ చేసేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి చూపిస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఏంటి అని అనుకుంటున్నారు. ఈ బాక్స్ అయితే వెన్నండి. నేను వెన్న అయితే ఒకే బాక్స్లో వేస్తాను, చిన్న చిన్న బాక్స్లో వేయనండి. ఇందులోనే స్టోర్ చేసేస్తానండి, మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే స్టోర్ చేసేసుకుంటాను ఈ బాక్స్లో అయితే. ఇది మా అత్తయ్య గారు అయితే ఇచ్చారండి, పెద్ద బాక్స్. ఇదైతే స్టోర్ చేసేసుకుంటాను. ఇలాగా వెన్న అయితే ఇలా ఫిలప్ చేసేసుకుంటానండి. చూడండి ఫ్రెండ్స్, బయట వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి వేస్తామండి, పిల్లలకు కూడా పంపిస్తూ ఉంటాము. ఇలా అయితే స్టోర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే ఆవకాయ అండి. నేను ఆవకాయ అయితే ఇలా స్టోర్ చేసుకుంటానండి. ఒకటే బాక్స్ పెట్టుకుంటాను. కనవన్నీ కూడా జాడీలు, పెద్ద పెద్ద బకెట్లు పెట్టుకుంటానండి నేను. ఇది కూడా చూపించేస్తాను మీకు.
చూడండి ఫ్రెండ్స్, ఆవకాయ అండి ఇది. చాలా పర్ఫెక్ట్గా ఉంది చూడండి. ఆవకాయ ఎలా ఉంటుందా అని అనుకుంటున్నారు కదా, లేదండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, ఇలా అయితే గట్టిగా అయిపోతుందండి. 2 రోజుల ముందు తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుందండి. ఇదంతా ఆయిల్ ఇలా పేరుకుపోతుందండి ఫ్రిడ్జ్లో పెట్టిన అయితే. ఇది నిల్వ ఉండటానికి, సంవత్సరం నిల్వ ఉండటానికి ఇలా అయితే స్టోర్ చేశానండి. జాడీలు, బకెట్లు అయితే అలా అరమార్లో పెట్టేసుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇది చింతపండు అండి. నేను స్టోర్ చేసేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే సంవత్సరానికి నిలవ ఉండటానికి అయితే ఇలా చేసేసుకుంటానండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా, ఎంత బాగుందో కూడా. చూడండి ఎంత గట్టిగా అయితే ఉందో, చేతి కూడా అంటుకోదండి, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. నేనైతే ఇలా స్టోర్ చేసేసుకుంటానండి. పెద్ద పెద్ద డబ్బాలకే చేసుకున్నానండి. చిన్న కిచెన్ అయినా, చిన్న ఫ్రిడ్జ్ అయినా కూడా ఇది నిలవ ఉండాలి కదండి, అందుకని ఇలా అయితే కొంచెం కొంచెం బాటిల్కి అయితే తీసేసుకుంటాను. చింతపండు గుజ్జు అయితే చూడండి, ఇదైతే గుమ్మడి పప్పుదండి. ఇదైతే ఇందులోకి అయితే తీసేసుకుంటాను. ఇలా అయితే కొంచెం కొంచెం తీసుకుని వేసుకున్నా బాగుంటుంది కదా, అందుకని ఇలా అయితే పెట్టేసుకుంటానండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కొత్తిమీర అండి. నేను ఎప్పుడూ కూడా కొత్తిమీర క్లీన్ చేసి పెట్టుకోనండి, ఎందుకంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెట్టుకుంటాను. ఇలా అవుతేనే ఫ్రెష్గా ఉంటుందండి. ఇలా మనం కాళ్ళు ఉంటేనే ఫ్రెష్గా ఉంటుంది, వడిలిపోదండి, ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. మనకి కావాలంటే కింద క్లాత్, టిష్యూ పేపర్లు వేసుకోవచ్చండి. ఈ పైన టిష్యూ పేపర్లు కూడా వేసుకోవచ్చు. వాటర్ కారి అందులోకి కుళ్ళిపోకుండా ఉంటుందండి. నేనైతే ఇలాగే పెట్టుకుంటానండి. జస్ట్ గట్టిగా ఫ్రెష్ చేయకుండా కొంచెం గాలాడేలాగా అయితే ఇలా పెట్టేసుకుంటా, ఇలా అయితే ఉంచుకుంటానండి. చూడండి, ఇవేంటి అనుకుంటున్నారా, ఇవైతే పచ్చిమిర్చి అండి. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిరకాయలు అయితే తొడుములు అయితే తినండి, నేను అస్సలు తిను. ఎందుకంటే ఇలా అయితే ఫ్రెష్గా ఉంటాయండి, ఎన్ని రోజులైనా నిల్వ అవ్వవు, కుళ్ళిపోకుండా ఉంటాయి. కుళ్ళిపోకుండా నేనైతే ఇలాగే పెట్టుకుంటానండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగ 4 కాయలు 5 కాయలు తీసుకుని వేసేసుకుంటాను. ఇది కూడా జస్ట్ ఇలా ఫ్రెష్ చేయకూడదండి, బాక్స్ పూర్తిగా పెట్టకూడదు, ఇలా కొంచెం లైట్గా గాలాడేలాగా ఉండాలండి. అందుకని చూపించేస్తున్నాను. ఇలా అయితే స్టోర్ చేసేసుకుంటాను. చూడండి ఫ్రెండ్, ఇదైతే చింతపండు అండి, స్టోర్ చేసుకున్నాను. చాలా చింతపండు అండి, ఇది 5 కేజీల చింతపండు. ఇదైతే ఇలా పెట్టేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే చింతపండు గుజ్జు అండి. ఇది కూడా ఇలా పెట్టేసుకున్నానండి. నేను ఒకటి తీసి చూపించలేదండి, ఇంకా ఇవన్నీ చూపించాను కదా అని. నా ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉంది. చూడండి ఫ్రెండ్స్, అప్పుడు ఎన్నపోస బాక్స్ అయితే ఇలా పెట్టేసుకుందామండి, కరెక్ట్గా సరిపోతుంది దీనికైతే. చూడండి ఫ్రెండ్స్, నా ఫ్రిడ్జ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, ఎలా ఉంది ఏంటి అని. మీ అంత బాగోలేండి, ఏదైనా సింపుల్ చిన్న కిచెన్, చిన్న ఫ్రిడ్జ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఎలా ఉంది ఏంటి అని. బై బై ఫ్రెండ్స్, మూతైతే వేసేసుకుందామండి. చూడండి, మా క్యారేజీలు కదా, అందుకని నేను చింతపండు కారం అయితే ఫుల్గా పెట్టేసుకుంటాను. రోజు అయినా క్యారేజీలు పెడతానే ఉండాలండి. బై బై ఫ్రెండ్స్. బై బై అంటున్నారు, ఇంకా కట్ చేస్తలేదని అనుకుంటున్నారా, చూపించేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ అయితే ఇలా తుడిచేసుకుంటానండి. ఎప్పటికప్పుడే నీట్గా తుడిచేసుకుంటాను. పాత స్టవ్ అండి ఇది, మేము ఇంకా తీసుకోలేదు, తర్వాత అయితే తీసుకుంటాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కుక్కర్ అయితే మా అమ్మాయి కొనిచ్చిందండి. నాకు చాలా చాలా ఇష్టం. పాలు రోజు పొంగు పెట్టేస్తూ ఉంటానండి, అందుకని కుక్కర్ అయితే కొనిచ్చిందండి. చూడండి, 5 లీటర్లది, చాలా చాలా బాగుంటుందండి. ఎక్కువగా 2 లీటర్ల పాలు ఉంటే ఇందులో కాసేస్తానండి, 1 లీటర్ పాలు ఉంటే ఇలా కాసేసుకుంటాను. నేనైతే ఇలా చేసేసుకుంటానండి. ఫిల్టర్ అయితే చూడండి, మాది పాత ఫిల్టర్. నాకు చాలా చాలా ఇష్టం అండి ఈ ఫిల్టర్ అంటే. చాలా బాగా వాటర్ అయితే ప్యూరిఫై అయిపోతాయి. కాయిన్దండి ఇది, చాలా బాగుంటుంది, నాకు చాలా చాలా ఇష్టం అండి. ఇంకా అసలు చూడండి, మార్చాలని అనిపిస్తలేదండి, కానీ మార్చేస్తాము కొద్ది రోజుల తర్వాత. చూడండి ఫ్రెండ్, చింకి నిండా గిన్నెలో అయితే చూడండి ఎలా అయితే పెట్టేసుకున్నాను. క్లీనింగ్లు కదండి, ఎక్కడి గత్తరగా ఉన్నాయి ఫ్రెండ్స్. వినాయక చవితి క్లీనింగ్లే కదా, అందుకని చూపించేస్తున్నాను మీకు. చూడండి ఫ్రెండ్స్, అన్నీ నేను పోపుల బాక్సులు, ఆయిల్ బాక్సులు అన్నీ కూడా ఇలా అయితే స్టోర్ చేసేసుకుంటానండి. ఇలా అయితే పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, గిన్నెలు అయితే ఎప్పుడెప్పుడు కడిగేసుకుని ఇలా అయితే పెట్టేసుకుంటానండి. ఎక్కువగా చేసుకోనండి నేను గిన్నెలు తిని, కొద్దిగా చేసుకుంటాను. ఎప్పటికప్పుడే నీట్గా కడిగేసుకుంటాను ఫ్రెండ్స్. చూడండి, మా చిన్న బియ్యం డబ్బా అండి, లిటిల్ కిచెన్ కదండి, బియ్యం డబ్బా కూడా ఇంతే. ఇవన్నీ ఈ రోజు క్లీన్ చేస్తా ఉన్నానండి, వీడియో తీసి మీకు పెట్టాలని చెప్తున్నాను. అన్నీ కూడా చాట్ అండి, చాట్ కంపల్సరీ బియ్యం డబ్బా మీద ఉండాల్సిందేనండి. చాట చెల్లు లాంటిదండి, మనకి చెల్లులు ఎలా హెల్ప్ చేస్తుందో అలాగే చాట్ కూడా మనకి హెల్ప్ చేస్తుందంటండి. మనం పక్కన పెట్టుకునే చేసుకోవాలండి. చాట్ అవుతే ఎప్పుడు మిస్ అవ్వద్దండి. చాట పక్కనే పెట్టుకుని ఏ పనైనా సురువు చేస్తే ఆ పని పర్ఫెక్ట్గా అయిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, పైన అంతా క్లీన్ చేసేసాను, కట్టెన్లో అయితే వేసేసుకున్నానండి. మాది చిన్న కిచెన్ కదా, చిన్న అర్మార్లు అండి అన్నీ. ఇదొక్క అర్మార అంతే అండి. ఇది కూడా చూపించేస్తా మీకు.
చూడండి ఫ్రెండ్స్, ఈ ఆర్మార్లో అయితే ఎలాగైతే స్టోర్ చేసేసుకున్నాను, ఈ ఆర్మార్లో అయితే ఎలాగైతే స్టోర్ చేసేసుకున్నానండి. మీకు అయితే అన్ని చూపించేస్తున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఈ డబ్బాలు అయితే పెద్ద పెద్ద డబ్బాలండి. వీటిల్లో అయితే మినపప్పు, శనగపప్పు, కందిపప్పు నిలవ స్టాక్ అండి. పెద్ద పెద్ద డబ్బాలు 4-5 కొంచాలు పడతాయండి. ఇవి అయితే ఆవాలండి. నేను ఆవాలు అయితే ఇన్ని స్టోర్ చేసేసుకుంటాను. ఇవి చూడండి, పుట్నాల పప్పులు ఇవన్నీ అయితే చిన్న చిన్నగా అన్ని పోసేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా పచ్చళ్ళండి. పెద్ద పెద్ద డబ్బాలండి ఇవన్నీ కూడా. చూడండి, బకెట్లు అండి ఇవన్నీ. ఈ లాస్ట్ అయితే జాడీ అండి. ఇది కూడా జాడీయే. చూడండి, పచ్చళ్ళు అయితే నిలవకి పెట్టుకుంటానండి. ఇన్ని జాడీలు ఇన్ని పచ్చళ్ళు అయితే పెట్టేసుకుంటాను నిలవైతే నేను. చూడండి ఫ్రెండ్స్, కింద కింద అయితే గ్రైండరు అన్ని పెట్టుకుంటానండి. ఇలా అయితే వేసేసుకుంటాను. కట్టెన్ అయితే దుమ్మది పడకుండా నేను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మిక్సీ అయితే పెట్టేసుకుంటానండి. ఈ పక్కన అయితే ఇలా అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే వాటర్ బాటిల్ ఇవన్నీ పెట్టేసుకుంటాను సింపుల్ గాని. చూడండి ఫ్రెండ్స్, ఫ్లాస్క్ వాటర్ బాటిల్ పెట్టేసుకుంటానండి. ఇలా సింపుల్ గా పెట్టేసుకుంటాను కిచెన్ లో అయితే నేను. చూడండి ఫ్రెండ్స్, మా చిన్న కిచెన్ అయితే చూపించేస్తాను మీకు ఈ రోజు అయితే. చూడండి, ఇలా అయితే ఉంటుందండి మా కిచెన్. చిన్న లిటిల్ కిచెన్ అండి. మీరు చిన్న చిన్నగా బిట్లు చూస్తారు అంతే కదా, నేను చేసేటప్పుడు అంతే. నేను అయితే పూర్తిగా చూపించేస్తున్నాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడే అయితే పెట్టేసుకున్నానండి. చింక్ పక్కనే పెట్టేసుకున్నాను. వాషింగ్ మిషన్ అయితే నీట్గా వాటర్ అయితే చింక్లోకి పెట్టేసుకున్నానండి. చాలా బాగుంటుందండి నాకైతే. ఇదేనండి మా చిన్న కిచెను. ఇదేనండి మా ఫ్రిడ్జ్, బయటకు వెళ్ళేది దారి. ఫ్రిడ్జ్ పక్కన అయితే స్టోర్ చేసిన సామానం అన్ని ఇక్కడైతే పెట్టేసుకుంటాను. చిన్న కిచెన్ కదండి, ఇలా అయితే ఉంది మాది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. క్లీనింగ్లో అయితే చేసుకున్నాం కదా, బిజీగా అయితే ఉన్నాను. ఈరోజు అయితే ఇది పెట్టేస్తానండి. బాయ్ ఫ్రెండ్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. వినాయక చవితి కదా, క్లీనింగ్లు చేసుకుంటున్నా. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ అండి. నేను చూపించి నచ్చితే కామెంట్ పెట్టండి. బాగుంది, బాగలేదు. ఓకే, బాయ్ బాయ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా సరే వంట రూమ్లో అయితే బాబా గారి ఫోటో అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఏ స్నాక్స్ చేసినా ఏం చేసినా బాబా గారికి అయితే పెట్టేయండి ఫ్రెండ్స్. ఆయన చాలా సంబరపడతారు. నేను పాలు అయితే ఇక్కడ పెట్టేశానండి. ఈరోజు పాలు ఒకటి దుమ్ముతుంటున్నాను కదండి. ఈరోజు అయితే టిఫిన్ చేసుకోలేదు ఇంకా. నేను పొద్దున్నే అయితే మొదలు పెట్టేశానండి. చూడండి, ఇప్పుడైతే టిఫిన్ చేసుకుని తినేస్తాను. ఖాళీగా ఉండలేం కదండి, వీక్నెస్ వస్తాయి. ఎప్పటిదప్పుడే పూర్తి చేసేయాలి మనం. భోజనం తర్వాత టిఫిన్ తర్వాతే కదండి ఏదైనా. 2 సార్లు అయితే పాలు తాగేసానండి, టీ తాగేసాను. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.